అసలు వైష్ణవి ఎవరు, హరిబాబు ఎవరు అన్నది కొద్ది రోజుల వరకైతే అసలు నాకు చాలా మందికి తెలియదు. ఇంకా ఇప్పుడైతే వీడియోస్ ఓపెన్ చేస్తే చాలు వైష్ణవి గురించే వస్తున్నాయి. నాకైతే కొద్ది రోజుల నుంచి నాన్ స్టాప్గా కామెంట్స్లో వైష్ణవి గురించి వీడియో చేయండి, జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ నాన్ స్టాప్గా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. నాకు వీడియో చేయాలని ఉంది, బట్ నేను ఏం చేయను. ఎందుకు చేయాలి, చేస్తే ఏమంటారు, నేను వీడియో చేస్తే చనిపోయింది తిరిగి వస్తుందా అన్న ఇంటెన్షన్తో. అండ్ నేను కూడా ఇన్ని రోజులు విలేజ్లో ఉండడం వల్ల అక్కడ నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా వీడియో చేసినా కానీ అప్లోడ్ చేయడానికి నెట్ ఉండాలి కదా, సో నెట్ లేకపోవడం వల్లనైతే నేను ఇన్ని రోజులు రియాక్ట్ అయితే కాలేదు. కానీ నాకు పర్సనల్గా మీరు కామెంట్స్లో పెట్టేంత వరకు వైష్ణవి చనిపోయింది సో అండ్ సో ఇట్లా అన్నది నాకు తెలియని కూడా తెలియదు. మీ వీడియోస్ చూసినాక నా వీడియోస్లో మీ కామెంట్స్ చూసినాక మీరు వైష్ణవి గురించి వీడియో చేయండి, జస్టిస్ ఫర్ వైష్ణవి అని నా ఒక వీడియోకి కంప్లీట్గా రోజంతా అవే కామెంట్స్ వచ్చినాయి వైష్ణవి గురించే. అప్పుడు నేను సెర్చ్ చేద్దామన్నా కానీ కంప్లీట్గా అసలు నా ఫోన్ ఓపెన్ కాలేదు. నాకు కామెంట్స్ తప్ప అసలు వీడియోస్ ఎట్లాంటివి ఓపెన్ కాలేదు. తెలుసుకోవాలి అసలు ఎవరు 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 అని మస్తు క్యూరియాసిటీ ఉండే. అండ్ నెక్స్ట్ డే చూసినాక ఆ వీడియోస్ ఒక్కొక్కటి నిజంగా నా గుండె తరక్కపోయింది. లిటరల్లీ ఏ వీడియో తెలుసా, వాళ్ళ అన్నయ్యలు ఇట్లా బొందలో వైష్ణవిని వేసినాక ఒక అన్నయ్య, వాళ్ళ అన్నయ్య లోపలికి బొందలోకి పడి కాళ్ళ మీద వాడు ఏడుస్తాడు. అబ్బా చూస్తేనైతే లిటరల్లీ మస్తు అంటే మస్తు ఘోరంగా ఏడుపు వచ్చింది. నిజంగా ఆమె ఎంత అదృష్టమంతురాలో అనుకున్నా నేను. అంతమంది అన్నయ్యలకు కలిపి ఒక్క చెల్ల, కానీ అంతే దురదృష్టమంతురాలు. లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండే అదృష్టం లేకుండా మధ్యలోనే వెళ్ళిపోయింది. నిజంగా నాకైతే ఇప్పుడు మీరు చెప్పిన దగ్గర నుంచి, నేను ఆ వీడియో చూసిన దగ్గర నుంచి కంప్లీట్గా నా ఫీడ్ మొత్తం తన వీడియోసే వస్తున్నాయి. ఒక్కొక్క వీడియో చూస్తానైతే గుండె తరక్కుపోతుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీలో ఒక్కగానొక్క ఆడపిల్ల అంతమందికి కలిపి అసలు అట్లాంటి ఆమె ఈ రోజు లేదు వాళ్ళ మధ్యలో అంటే మనకే ఇంత బాధ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకెంత బాధ ఉండాలి చెప్పండి. అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే ఇట్లా వైశమ్మ ప్రెగ్నెంట్ రివీల్ అని వాళ్ళ థంబ్నెయిల్తో సంబంధించిన ఒక లాంగ్ వీడియోని అయితే నాకు ఊరికి నేను యూట్యూబ్ ఇట్లా ఏదైనా వీడియో అప్లోడ్ చేద్దామని ఓపెన్ చేయగానే వాళ్ళ థంబ్నెయిల్ వాళ్ళ వీడియో వచ్చేది. నేను ప్రతి వచ్చినప్పుడల్లా స్కిప్ చేసేదాన్ని. అంటే లైక్ వాళ్ళు ఎవరో నాకు తెలియని పర్సన్స్ కదా, వాళ్ళ వీడియో చూసి నేను ఏం చేస్తా అని ప్రతిసారి స్కిప్ చేసేదాన్ని. ఓపెన్ చేద్దామా ప్రెగ్నెంట్ కదా అనుకునేదాన్ని, బట్ నాకు అంత టైం లేక టైం లేక మీన్స్ నేను రీసెంట్గా డెలివరీ అయినా కాబట్టి ఇంకా నాకు వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం అదే సరిపోతుంది. ప్లస్ నాకు కూడా ఊర్లో కొంచెమే నెట్ వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ వీడియో నేను చూస్తే నెట్ ఎక్కడ అయిపోతుంది అన్నట్టు చూడాలని ఉన్నా కానీ చూడలేకపోయేదాన్ని. తర్వాత చనిపోయినాక ఆమె ఐడి ఆమె లోపలికి వెళ్ళి చూస్తే అబ్బా ఈమె వీడియోస్ నాకు మొన్నటిదాకా ఊక వచ్చినాయి, నేను స్కిప్ చేసినా కదరా అనిపించింది. అసలు నాకెందుకు ఈమె వీడియోస్ ఎప్పుడు రాంది చనిపోయే ముందే వచ్చినాయి. అసలుకు మీరు నమ్ముతారో లేదో, మీరు చెప్పినాక నేను ఆమె వీడియోస్ చూసినాక ఆమె చనిపోయినాక లిటరల్లీ 3-4 డేస్ నాకే కాదు మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళందరూ నైట్ అంతా తెల్లందాక ఆమె గురించి మాట్లాడుకొని ఆమెనే గుర్తు చేసుకోవడం. ఇంకెవరిని నమ్మాలి చెప్పండి. అన్న తల్లిదండ్రులు ఇంట్లోనే ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు, ఆడపిల్లకి ఏంటిది లైఫ్కి గ్యారంటీ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఉండంగానే వాడు చంపిండంటే వాడు ఇంకెంత మేధావి, వాడు మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఇంకా ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని వచ్చి ఈమె ఒప్పుకోకపోతే సూసైడ్ కూడా చేసుకున్నాడంట. ఈ సూసైడ్ చేసుకున్న మనిషిని ఆ వైష్ణవి వాళ్ళ పేరెంట్సే డబ్బులు పెట్టి మరి కాపాడుకున్నారంట. వీళ్ళ బిడ్డను మింగడానికేమో వాడిని కాపాడినట్టున్నది నిజంగా. ఇంకా అంత ప్రేమించి అంత చేసుకున్నాడు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. వాడు వైష్ణవిని చంపే 3 days ముందు కూడా వాళ్ళ మమ్మీ కాల్ చేసింది. ఎవడు హరిబాబు అనే వాళ్ళ మమ్మీ వైష్ణవితో కాల్ చేస్తే వైష్ణవి ఆ కాలింగ్ అది రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ నేను విన్నా. అంటే వైష్ణవి హరిబాబు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చినందుకు ఒక బద్నాం వేయాలని రింగు తీసినవే అని ఇంకా అమ్మ నా బూతులు అయితే వైష్ణవిని అయితే హరిబాబు వాళ్ళ అమ్మ తిడుతుంటే, హరిబాబు అనేటోడు చంపే 3 days ముందు కూడా వైష్ణవికే సపోర్ట్ చేసిండు. వాళ్ళ అమ్మని తిట్టుకుంటా వైష్ణవికే సపోర్ట్ చేసినోడు అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? అది కూడా అంత మంచి ఫ్యామిలీ మెంబర్, అంత మంచిగా వీని ట్రీట్ చేస్తున్నారు, అందరు కలిసి బావా బావా అని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారు.
మందిలో ఒక అమ్మాయిని, అంత మంచి అమ్మాయిని వానికి ఎట్లా చంపబుద్ధి అయింది, అసలు రీజన్ ఏంటిది అన్నది కూడా ఇక భగవంతునికి తెలవాలి. వాడు అసలు మనిషి అసలు ఇంకేం అనాలో కూడా అర్థమైతలేదు. వాడు నిజంగా తనని ఎట్లా, అసలు తన కడుపులో ఉన్నది వాడి వల్ల పుట్టబోయే బిడ్డ, వాడి బిడ్డను వాడు ఎట్లా చంపుకున్నాడు, వాడి బిడ్డను వాడు చంపినాడు, వాడు మనిషి కాదు అసలుకి. ఆ హరిబాబు గారు అనే వాళ్ళ మమ్మీ ఆ వైష్ణవిని ఎన్ని బూతులు అంటారు రికార్డులో. నిజంగా దానికి కూతురు లేదనుకుంటా, మేబీ ముగ్గురు కొడుకులే అన్న వార్త వినబడుతుంది. దానికి కూతుర్లు లేరు కాబట్టి ఒక ఆడపిల్ల విలువ దానికి తెలియట్లేదు. అది కూడా ఒక ఆడదే కదా, అది కూడా ఒక ఇంటి కోడలే కదా. మరీ ఒక అమ్మాయిని అంత ఘోరంగా తిట్టాల, ఘోరాతి ఘోరంగా, అది కూడా కడుపుతో 6 నెలల కడుపుతో ఉన్న తన బిడ్డ రక్తం మంచుకుపోయే బిడ్డ ఉంది తన కడుపులో, అట్లాంటి అమ్మాయిని అంత ఘోరంగా తిట్టాలా? అసలు ఎందుకు కొందరు అత్తలు ఇట్లా చేస్తారు నాకు అర్థమైతలేదు. ఒకరు ప్రాణం తీసేంత కఠినంగా ఎందుకు తయారవుతారో నాకు అసలు అర్థమే కావట్లేదు. అమ్మో నిజంగా కొందరు చూస్తేనైతే ఎంత భయం అవుతుందంటే, ఇట్లాంటివి చూసినప్పుడే కదా ఆడపిల్ల తల్లిదండ్రులకు పెళ్లిళ్ళు చేయాలంటేనే భయం వచ్చేది, వణుకొచ్చేది. నిజంగా అదొక ఆడదే కదా, అంత ఘోరంగా అంత కఠినంగా చంపు 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 అని దాన్ని కొడుకు నేర్పేంత ఎందుకు దిగజారింది అన్నది అసలు నాకు అర్థం కావట్లేదు. మనుషులు ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే. వాళ్ళు నలుగురిలో బతుకుతానే ఉంది కదా, పల్లెటూరులోనే బతుకుతుంది కదా, ప్రేమ అభిమానాలు అవన్నీ తెలిసిన మనిషే కదా, అట్లా ఎట్లా చంపాలనిపించింది దానికి. ఇప్పుడు ఇప్పుడు కొడుకుని పెళ్ళాన్ని చంపు అని ఎంకరేజ్ చేసింది, మరి కొడుకు జీవితం ఆగమవుతుంది. రేపు ఇంకొకటి చేసుకోవాలన్నా వాడిని భయపడుతుంది. ఒకవేళ రేపు ఇంకొక దాన్ని చేసుకున్న దాన్ని చంపడన్న గ్యారంటీ కూడా లేదు. ప్రేమించిన దీన్నే చంపినోడు ఎవరినో చేసుకుంటే చంపడా? కట్నం గురించి వాడి ముఖానికి వాళ్ళు 4 గుంటల భూమి జాగకొని ఇల్లు కూడా కట్టిస్తాలు, దీన్ని సాకుతాలు మొత్తం వాళ్ళే. ఇంకా వీడికి కట్నం, వీని మొక్కాన్ని, వీని కర్ర మొక్కానికి ఇంకా కట్నం ఇంకేం కావాల్సి వచ్చింది. గంతగానం ఇచ్చింది, దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టిరట వాని కోసము. 30 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంకా వీనికి ఏం కావాలి, వాని పిల్లనిచ్చడం ఎక్కువ అంటే ఇంకా 30 లక్షలు ఖర్చు పెట్టిరు. ఇంకా వానికి అసలు ఏం తక్కువైందని మంచిగా యూట్యూబ్ చేసుకుంటాళ్ళు, మంచి వ్యూస్ ఉంది, మంచి రీచ్ ఉంది యూట్యూబ్లో ఇన్కమ్ తోటి, ఇంకా వాడికి వచ్చే ఇన్కమ్ తోటి అంత మంచి ఫ్యామిలీ మధ్యలో హ్యాపీగా పిల్లలతో వాడు బతకకుండా వాడిప్పుడు వాడి లైఫ్ స్పాయిల్ అయినట్టే. వాడు ఇప్పుడు బతుకున్నా వేస్ట్. వాడిని ఎవరైనా మనుషులాగా చూస్తారా చెప్పు? వాళ్ళ ఊరోళ్ళు చూస్తారా? పోనీ వాళ్ళ చుట్టాలలో ఎవరైనా వాడిని మనిషి లెక్క చూస్తారా? వాడు బతుకున్నా కానీ వేస్ట్. వాడిని ఎవ్వడు ఒకవేళ వాడు మిస్టేక్లో బతుకుతా మాత్రం బతికినా కానీ సచ్చిన శవం లెక్కనే వాడు. ఇంకొకటి చేసుకోవడాన్ని వాడిని ముందుకు వస్తుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని చంపేసిండు. ఇంకొకటి నమ్మే ముందుకు ఎట్లా వస్తుంది చెప్పుర్రి? నిజంగా ప్రాణం తీయడం అందరికీ చాలా ఈజీ అయిపోయింది ఈ మధ్య కాలంలోనైతే. ప్రాణానికి ప్రాణం స్పాట్లో తీస్తేనే ఇంకొకడు భయపడతాడు. 2-3 నెలలు జైలుకు పోయి మళ్ళీ వచ్చి దర్జాగా తిరుగుతే ఎవరికి భయం అవుతుంది? మాకు పలుకుబడి ఉంది, ధైర్యంగా చంపుతాం, ధైర్యంగా జైలుకు పోతాం, ధైర్యంగా వస్తాం అన్న ఇంటెన్షన్ తోటి అందరు ఉంటారు కదా. సో ప్రాణానికి ప్రాణం తీయాల్సిందే. అక్కడ ఒక్క ప్రాణం కాదు పోయింది, 2 ప్రాణాలు. అసలు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని చిన్న తిట్టి వాళ్ళ మీద ఇట్లా కసురుకున్నట్టు చేస్తేనే పెద్ద పాపం. అట్లాంటిది ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపిందంటే అది ఇంకెంత అదో మీరే చూడండి. ఇంకా అసలు అట్లాంటి వాళ్ళైతే భూమి మీద బతకద్దు. వాడు పాపం ఎంత గోసపడ్డదో, ఆ కడుపులో బిడ్డ ఎంత పొడతా అంటే ఎంత ఆవేదనకు గురయ్యిందో, ఎంత నరకం చూసిందో ఆ మూమెంట్లో. నిజంగా ఇట్లాంటిది ఎవరికి అసలు రాకూడదు ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే. మీరైతే జస్టిస్ ఫర్ వైష్ణవి అంటున్నారు, నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. తన వీడియోలలో నేను చూసినంత వరకు అయితే తను ఆల్రెడీ చెప్పింది వాడితోటి ప్రాణగండం ఉంది అని చెప్పింది. వాడికి నాకు లొల్లవుతుంది, మేము మాట్లాడుకోవట్లేము, తిండి కూడా నాకు పోవట్లేదు, తిండి కూడా నేను తినట్లేను, నిన్ను వ్యూస్ కోసము వీడియోస్ కోసం అబద్ధం చెప్పట్లేను, నిజంగానే హరి నాకు ఫోన్ ఇవ్వట్లేడు, నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అంటూ కూడా వీడియోస్ చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పింది. అంత చెప్పినాక కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేసిల్లంటే అసలు ఎందుకు చేసిల్లో ఏంటో నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా చనిపోయిన రోజు కూడా అక్కడ పక్క రూమ్లేనట, ఈ రూమ్లో వాళ్ళు ఈ రూమ్లో వీళ్ళేనట, కూలర్ పెట్టుకున్నారట, కూలర్ సౌండ్కు అసలు ఏం వాళ్ళకి వినిపించలేదంట. వాడు పొద్దున చంపినాక కూడా అత్తమ్మ అనుకుంటా మంచిగానే మాట్లాడిందంట, చాయ్ పెడితే తాగిండట, పోయిందట. మరి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ బిడ్డనే చంపి వాడు అంత చేస్తున్నా కానీ వాళ్ళకి అసలు ఏం తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఎందుకున్నారు అని నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళని జడ్జ్ చేయట్లేను, క్వశ్చన్ చేయట్లేను.
నాకు అనిపించింది, నేను అడుగుతున్నాను వాళ్ళంత సిచ్యువేషన్లు ఎందుకున్నారు. అంతమంది అన్నదమ్ములు ఉండి కూడా 13 మందికి కలిపి ఒక్కతే చెల్లెనంట. అంతమంది అన్నదమ్ములు ఉండి కూడా ఆమె నాకు వీడు సరిగ్గా లేడు అని చెప్పినా కానీ అసలు అంత నెగ్లెక్ట్ ఎందుకు చేసిండు. వాళ్ళు ఏమంటున్నారు అంటే వీడు మమ్మల్ని కంప్లీట్గా నమ్మించిండు మంచం లెక్క అనేది చెప్తున్నారు. కానీ అసలు అట్లా తెలియని వానికి అసలు అట్లా ఎట్లా ఇస్తారు ఒక అమ్మాయిని, అది కూడా జస్ట్ 18 years పడ్డాయి అంట మొన్న రీసెంట్. ఒక 17 సంవత్సరాల అమ్మాయికి అంత తొందర ఏమున్నది, ఒక్కతే అమ్మాయి కదా, అంతమంది అబ్బాయిలు అంత తొందరగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమున్నది. ఏందో ఏమో ఇప్పటికైనా కానీ వెనక ముందు చూడుల్లి, మంచి జాబ్ ఉంది అని చెప్పగానే వెనక ముందు చూడకుండా ఎవరికి పడితే వాడికి ఇచ్చి తెలియనోడికి చేస్తే ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కంప్లీట్గా తెలుసుకున్నాకే ముందు స్టెప్ వేయాలి. అయినా ఈ రోజులలో అసలు ఎవరిని నమ్మటట్లేదు, ఎవరి మనసులో ఎవరి చెడ్డల్లో అసలు ఏం అర్థం కాకుంటున్నది. ఆ వైష్ణవి హరిబాబు గాడి వీడియోస్ లో కూడా వాడు ఆమె కోపంతో ఇట్లా ఫోన్ ఇసిరేసి ఏదో అంటది అనమాట, సత్తో దెబ్బకి అని అంటది. ఆమె అంటే ఆమె ఇట్లా నార్మల్ గా అంటది, వాడు అంటాడు కదా ఎవరి దగ్గర శుద్ధం తీ అని అంటాడు. వాడు అసలు వీడియోల కోసమే చేసిల్లా లేకపోతే వాడు ముందు నుంచే ఏమని చంపాలని ప్రిపేర్గా ఉన్నాడా, అసలు ఏం అర్థం కావట్లేదు. వీడియోలు చూస్తేనైతే గింత మంచిగా కలిసి ఉన్నోళ్ళు గీనికి ఏం పుట్టింది, గామని గట్ల చంపిండేంది అని అనిపిస్తుంది. అసలు నిజంగా వాడే చంపిండా, వాడు చంపలేదేమో అన్న అది కూడా వస్తుంది థాట్. ఎందుకంటే అంత మంచిగా కలిసి వీడియోలు చేసిళ్ళు బంగారం లెక్క. అంత మంచిగా చేసిన వాళ్ళు వానికి ఏం పుట్టిందో, ఏం రోగం పుట్టిందో, బంగారం లాంటి పిల్లని చంపిండో, వాడికి చక్కగా పోయినా అయిపో కదా, వదిలేసిపోయినా కానీ బంగారం లెక్క చదువుకుంటారు. వదిలేసిపోయినా వీళ్ళు నన్ను చంపుతారు, నన్ను బతకనియ్యరు, మళ్ళీ నన్ను ఎత్తుక్కొని వచ్చి దాన్ని నాకు అంట పెడతాడు అనుకున్నాడా, అసలు ఏమనుకున్నాడు, వాడేమన్నా అయిందా ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ 2 ప్రాణాలు అయితే పోయినాయి. ఆ 2 ప్రాణాలకి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా వాడి ప్రాణం పోవాల్సిందే అని నేనంట. వాడి ప్రాణం పోతే వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తే చనిపోయిన వాళ్ళే అని నేను అనట్లేను. అట్లీస్ట్ వాళ్ళ ఆత్మకు శాంతి అయినా కలుగుతుంది కదా. అండ్ ఇట్లాంటి వాడు భూమి మీద బతుకున్నా కానీ ఇంకొకరికి ధైర్యం వస్తుంది, ఇంకొకరికి ధైర్యం వస్తుంది. చంపడం ఈజీగా తీసేసుకుంటారు, ఖచ్చితంగా ప్రాణానికి ప్రాణం తీస్తేనే ఇంకొకరికి చంపాలి అంటే వణుకు పుట్టాలి. అట్లా చేయాలి గవర్నమెంట్. నిజంగా గవర్నమెంట్కి దండం పెట్టి చెప్తానా, చంపిన వాళ్ళని జైల్లోకి తీసుకుపోయి మంచిగా తిండి పెట్టి సాకి ఏదన్నా అయితే ఐసీయూలో జాయిన్ చేసి ఇదంతా చెయ్యకండ్రి. వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎలాగైతే ఒక మంచి ప్రాణం తీస్తారో అంతకంటే 100 రెట్లు ఇంకెక్కువ వాళ్ళకి నరకం చూపిస్తూ ప్రాణం తీసేది ఒకటి చట్టం మనకు తీసుకురండి. ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, అంత ఈజీగా జైల్లోకి పోతాళ్ళు, బయటకు వస్తాళ్ళు, ప్రాణాలు తీస్తాళ్ళు. ప్రాణం తీయడము చాలా ఈజీ అయిపోయింది, మంచి ప్రాణాలు తీయడము ఏదో కోడిని కోసుకున్నంత ఈజీ అయిపోయింది ఈ రోజులలోనైతే ప్రాణాలు తీసుకోవడము. ప్రాణానికి ప్రాణం, అది కూడా వాళ్ళు ఎట్లయితే ఒక ప్రాణం తీస్తారో అంతకంటే 100 రెట్లు వాళ్ళకి నరకం చూపిస్తూ ప్రాణం తీసి ఒక చట్టం తీసుకొస్తేనే ఇట్లాంటివి జరగకుండా ఆగుతాయేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఏం మాట్లాడాలో దీని గురించి అయితే నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇదైతే అందరికీ బాధాకరమైన విషయము. వైష్ణవి అమ్మ తల్లి నిజంగా రీత్ నువ్వు నీ బిడ్డ ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళ, నీ అన్నదమ్ముల మధ్యలో 8 మంది పెద్దమ్మల 8 మంది అక్క చెల్లెలంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు, అంత మంచి ఫ్యామిలీని చూస్తా అంటే లిటరలీ నాకే బాధ అనిపిస్తుంది. అంత మంచి ఫ్యామిలీలో ఒక అమ్మాయి పోయింది పాపం, తను చనిపోయినా కూడా తను ఎంత బాధపడుతుందో కదా, అంత మంచి ఫ్యామిలీని వదులుకొని పోయినందుకు. లిటరల్లీ మనకే ఎంత బాధ అనిపిస్తుంది, ఇంకా ఆమెకి ఎంత బాధ అనిపిస్తుందో ఏమో. ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే మీరు కూడా మీకు వీలైనట్టు ఒక వీడియో తన కోసం అయితే చేసి అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా తనకి పోయిన ప్రాణం తిరిగి రాదు, కానీ ఖచ్చితంగా తన ప్రాణం పోయినందుకు తనకైతే న్యాయం జరగాలి. ఇంకా మీరేమంటారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు అసలు నిజంగా భయం అవుతుంది. నేను కూడా మొన్నటిదాకా ప్రెగ్నెంట్ కాబట్టిగా అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపడానికి మనకి చేతులు ఎట్లా వచ్చినాయి ఏమో అసలు అర్థం కావట్లేదు. ఇట్లాంటి పరిస్థితి అయితే ఏ ఆడపిల్లకు రాకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపిన వాడు అసలు బతకూడదు. వైష్ణవికి కంపల్సరీ జస్టిస్, న్యాయం అనేది జరగాలి. ప్లీజ్ మీరు కూడా అందరు సపోర్ట్ చేయండి. వీలైనంత వరకు వైష్ణవి వీడియోస్ని వైరల్ చేసి తన ఆత్మకు శాంతి కలిగేలా చేయండి. ఉంటాం మళ్ళీ ఇంకా అంతే వీడియో. బాయ్ బాయ్.